స్టైల్ అనేది నాకు తెలియదు, అంటే నాకుగా తెలియదు బేసికల్గా. అంటే అంటే ఐఎమ్ జస్ట్ ఒక 150 పాటలు రాసుంటాను. బట్ 150 పాటలు మేబీ ఏ స్మాల్ శాంపుల్ టు కామెంట్ ఎనీథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ మోర్ ఓవర్ అదేంటంటే నాకుగా తెలిసే కంటే నా పాటలు అబ్జర్వ్ చేస్తూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వింటున్న వాళ్ళు, ఆడియన్స్, విమర్శకులు వీళ్ళు చెప్పాలి. సో నీ పాటలో ప్రిడామినెంట్గా ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇట్స్ బేసికలీ నీ ఆలోచన విధానం ఇలా సాగుతుంది, ఇది నీ స్టైల్ అని ఇంకెవరైనా చెప్పాలి. అంటే అది కూడా అథారిటీ ఉన్నవాళ్ళు చెప్పాలి. నాకుగా నేను స్టైల్ రిస్ట్రిక్ట్ అవ్వను. బేసికల్గా నా ఉద్దేశం ఏమిటంటే సినిమా పాటకి నేను రచయితని అనుకున్నప్పుడు సినిమా అన్న ఒక కాంటెక్స్ట్లో వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మెలోడీ సాంగ్ అని, ఐటమ్ సాంగ్ అని, క్లైమాక్స్ సాంగ్ అని, ఇలా రకరకాల ఒక ప్యారడీ సాంగ్ అని, రకరకాల రిక్వైర్మెంట్స్కి ఐ షుడ్ బి ఏబుల్ టు క్యాటర్. ఆ లక్షణం నాలో ఉండాలని నేను కోరుకుంటాను. ఉండటమే కాదు, అలాంటి ఒక ఆపర్చునిటీని తీసుకుని దాన్ని చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటాను. స్పెషాలిటీని రిస్ట్రిక్షన్ పెట్టుకుని నేను మామూలుగా అంటే సపోజ్ ఏమంటాం, ఒక విప్లవ గీతం రాయాల్సి వచ్చింది, ఐ జంప్ ఆన్ టు ఇట్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అంటే నా కాన్సెప్ట్ ఇప్పుడు ఒకటే, తెలిసిన వాళ్ళు అరగంటలో చేస్తారేమో తెలియదు నాకు, బట్ స్టిల్ 6 నెలలు కష్టపడతాను, నేను చేస్తాను, చేసి చూపిస్తాను. ఇది ఎవరినో ఇచ్చేయడం కోసం కాదు, సవాల్ చేయడం, ఛాలెంజ్ చేయడం కాదు. బేసికల్గా చిన్న చిన్న ఛాలెంజెస్ మనకు మనం పెట్టుకోవడం, మనకు మనం సంతృప్తి పడటం, ఒక్కొక్క మెట్టు ఎక్కడం, అక్కడికి వెళ్ళటం, అక్కడి దాకా వచ్చానని సంతోష పడటం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. అంటే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ప్రైమ్ టైం అంతా నాకు ఐ వాజ్ డ్రీమింగ్ అబౌట్ సింగింగ్. చెప్పాను, చిన్నప్పటి నుంచి పాటతో సంబంధం ఉన్న, పాటతో ట్రావెల్ చేస్తున్నా. వైల్ ఐ వాజ్ ఇన్ స్కూలింగ్, కాలేజ్లో, ఇంజనీరింగ్ కాలేజ్లోను నేను ఐ వాజ్ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ ఏ సింగర్. ఈ దృష్టి లేదు. సో వెన్ ఐ ఫస్ట్ వెంట్ టు బెంగళూరు ఫర్ మై ఫస్ట్ జాబ్, అక్కడ నాకు పరిచయమైన వ్యక్తులు చెప్పారు, అంటే రివీల్డ్ మీ మై సెల్ఫ్, అంటే దే రివీల్డ్ మై సెల్ఫ్ టు మీ. ఎట్లా అంటే, శాస్త్రి నువ్వు పాడతావు ఓకే, బట్ ఒక స్ట్రక్చర్డ్గా నీకు ప్రాక్టీస్ లేదు, విచ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ లిమిటేషన్ ఫర్ యూ ఇఫ్ యూ టేక్ అప్ సింగింగ్ యాజ్ యువర్ మెయిన్ ప్రొఫెషన్. వేరే యాజ్ నువ్వు రైటింగ్ స్కిల్స్ కూడా ఇందులో ఉన్నాయని నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు రైటింగ్ తీసుకుంటే బెటర్ ఏమో. ఆల్సో నువ్వు జాబ్లో ఉన్నావు కాబట్టి రాత్రులు కూడా రాసుకుంటావు, పగలు జాబ్ అటెండ్ అవుతావు. వేరే సింగర్ అనుకోండి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి నువ్వు అని చెప్పి సింగింగ్ వైపు నన్ను దారి మరల్చారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, సరే చూద్దాం, మనలో ఈ లక్షణం కూడా ఉందని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఐ హావ్ టేకెన్ అప్. వాళ్ళే కొన్ని ప్రాజెక్టులు ఇప్పించారు. ఆ పని చేస్తూ 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 ఐ రియలీ ఫౌండ్ మై సెల్ఫ్ దేర్. ఆ పనులు నాకు ఆనందం దొరికింది. ఎట్లా అంటే ఇవాళ రోజు మనకున్న ట్రెండ్లో ఓ ట్యూన్ ఇస్తారు, ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ట్యూన్ ఏదో మాట్లాడుతుంది, కాంటెక్స్ట్ సమ్టైమ్స్ అందులో ఫిట్ అవుతుంది, ఫిట్ అవ్వదు. సో ఈ రెండింటికి సింక్రనైజ్ చేయాలి మనం, మీనింగ్ఫుల్ పదాలు పొదగాలి. ఇట్స్ నథింగ్ బట్ ఒక సూడోకు పజిల్ అంతే. ఈ పజిల్ నింపడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో అక్కడ నాకు ఎంజాయ్మెంట్ దొరికింది. సో ఇది నా డెస్టినీ అనుకున్నాను. అక్కడి నుంచి నిజంగా పాటను స్టడీ చేయడం అలా మొదలెట్టాను. సో కాబట్టి నేను అలాగా, అంటే బేసిక్గా పోయిటరీ రాస్తూ రాస్తూ ఈవెన్చువల్లీ సినిమా పాటల్లోకి వచ్చిన వాడిని కాదు. సో నా ప్రైమ్ టైం అయితే అక్కడ గడిచిపోయింది. సో ఆల్ అలాంగ్ నాకు 2 పనులు ఉండేవి. అంటే పాట రాయాలి అనుకున్నప్పటి నుంచి కూడా నా దగ్గర జాబ్ ఉండేది. ప్లస్ ఉన్న బెంగళూరు రిసోర్సెస్లోనే నేను ఐ ఫౌండ్ ఏ ప్లేస్ వేర్ ఐ కెన్ హాన్ మై స్కిల్స్. సో ఈవినింగ్ అక్కడ అటెండ్ అయ్యేవాడిని. ఈ రెండింటి మధ్య అయిపోయి ఏమవుతుంది, అక్కడ బ్లాంక్ ట్యూన్స్ ఉండేవి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. ఆ ట్యూన్కి రాసుకోవడం అనేది ప్రాక్టీస్ చేశాను కానీ, బట్ నాకుగా నేను సొంతగా రాసుకునే అంత ఇలాంటివి నా దగ్గర ఎక్కువ ఉండవు. ఇవాళ రోజు కూడా ఆ హడావుడి, ఆ బిజీగా ఉండే పద్ధతి అలాగే కంటిన్యూ అవుతుంది. అంత లేదు, ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఐడియా వచ్చిందంటే రాసి పెట్టుకుంటాను అంతే. బట్ అదర్వైజ్ నేను ఐ డోంట్ క్లెయిమ్ ఐఎమ్ ఏ పోయెట్. టెక్నిక్ అంటూ స్పెషల్గా ఏమి ఉండదు, ఏమి ఉంటాయేమో. ఎట్లా అంటే నేను ఎలా చెప్తాను, బేసికల్గా ఆ లక్షణం మనలో ఉండాలి. నేను అన్నిటికన్నా బేసిక్గా మనకి ఒక విషయం చెప్తే దాన్ని స్పందించగలిగే హృదయం ఉండాలి. అది ప్లాట్ఫామ్. అక్కడ కూర్చొని మనం పనిచేయడానికి మొదలెడతాం. అంటే టెక్నిక్ తెలిసినా తెలియపోయినా కానీ ప్రతి వాళ్ళకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇది క్లీన్గా ఉన్నప్పుడు విషయం స్పందించే పద్ధతి ఎవరిదైనా వాళ్ళ స్టైల్లో, వాళ్ళదైనా పద్ధతిలో వాళ్ళు భాష గీషాలు ఇవన్నీ పెట్టుకోకుండా వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి ఉంటుంది. బట్ అది పాట, సినిమా అన్నప్పుడు సినిమాకు ఒక గ్రామర్ ఉంటుంది. ఆ గ్రామర్ అంటే ఏంటంటే క్యాచీగా ఉండాలి కాబట్టి అందంగా ఉండే పదం, ఈజీగా అర్థమయ్యే పదం ఫస్ట్ లైన్లో పడాలి. తర్వాత ఏదైనా కానీ సినిమాకి పాట రాస్తున్నప్పుడు పాటను కూడా నేనేమనుకుంటాను, అదర్వైజ్ ఇట్స్ ఎ సీన్.
సీన్లో ఏదో చెప్పారు కొంత విషయం, ఆ ఫ్లోలో ఆ దండలో పాట ద్వారా కూడా ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు అన్నప్పుడు మన జాబ్ మనం చేసి వదిలిపెట్టాలి, అది అక్కడ కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. అంటే డైరెక్టర్ ఏదో ఇంటెంట్ చేశారా ఆ పాట ద్వారా చెప్పాలని, అన్నప్పుడు ఆ విషయం చెప్పాలి, కన్వే చేయాలి, ఉన్నది మనకు 3 నిమిషాల టైం ఉన్నప్పుడు ఒక టేక్ ఆఫ్, ఒక ప్రోగ్రెషను, ఒక ఎండింగ్, ఈ గ్రాఫ్ ఉంటూ ఉంటుంది. అల్టిమేట్లీ ఇట్ రెడ్యూసెస్ మ్యాథమెటిక్స్ అంతే. నాకు తెలిసినంత వరకు ఇది మనం అంటే ఇట్లా నార్మల్ కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఈ గ్రాఫ్ ఒకటి ఉంటుంది. ఇది ప్యూర్ కామన్ సెన్స్. బట్ టెక్నిక్స్, ఈ ప్రాక్టీసు ఒక శిష్యుడికి ఇలాంటివి ఎందుకు అవసరం అంటే, సినిమాలో ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఒక టైం బాగుంటుంది, టైం లైన్ ఉంటుంది. విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం లైన్ యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ది బెస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అన్నప్పుడు చేతిలో ఉన్న జాబ్ని అతి త్వరగా ఎలా పూర్తి చేయగలం, మన ఎఫిషియన్సీని ఎలా పెంచుకోగలం అన్నదానికి ట్రైనింగ్ అయినా కానీ, మెళకువలైనా కానీ, ఈ టెక్నిక్స్ ఏమైనా కానీ, మనం చేసే ప్రాక్టీస్ అయినా కానీ మనకు ఉపయోగపడతాయి. పోతూ పోతూ డే బై డే వీఆర్ లెర్నింగ్, డే బై డే వీఆర్ ఇంప్రూవింగ్. సో అది మనకు ఆ లెక్కలో ఉపయోగపడతాయి. ఎలా అని నేను చెప్పను, బట్ డెఫినెట్గా నాకు అర్థమవుతుంది. డెఫినెట్ ఐ కెన్ సీ, అంటే శాస్త్రి గారి దగ్గరికి రాకముందు వచ్చాక దాన్ని నేను చూసుకుంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇంకోటి ఏంటంటే రైటర్ అన్నవాడికి ఇట్స్ ఏ రెస్పాన్సిబుల్ జాబ్. సినిమాకి పాటలు రాస్తున్నప్పటికీ లక్షల మందితో, కోట్ల మందితో మాట్లాడుతుంటాం అన్నప్పుడు చాలా జవాబుదారీగా ఉండాలి, చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, మన థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలి. అండ్ థాట్ ప్రాసెస్ అనేది సమ్వేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది ఎక్స్పీరియన్స్, మన ఏజ్, వీటిని సంబంధించి ఉంటుంది. సో ఈ జవాబుదారిని దృష్టిలో పెట్టుకొని, మన ఏజ్, ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అలాంటి ఒక గురువుగారు నాకు దొరకటం నాకు చాలా అదృష్టం. నేను చాలా ఫార్చునేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన థింకింగ్, అంటే పాటగా దాన్ని ఎలా చేయాలి, ఆయన చేస్తున్నారు, నేను చూస్తున్నాను, గివెన్ ఎనీ కంటెంట్ నేను ఎలాగ మలచాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నాకు తెలిసిపోతే అర్థం చేసుకున్నాను. ఇట్ డిపెండ్స్ ఆన్ మై గ్రాస్పింగ్. ఎంత నేర్చుకున్నాను, ఎంత నేర్చుకోలేదు వేరే సంగతి. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈ పాట చేసే మనిషిగా, ఒక జవాబుదారీ ఉండవలసిన వాడిగా మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలి. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది అన్నది ఇవాళ కాంటెక్స్ట్లో ఎంత గొప్ప మాట. సో అలాంటి ఒక మాట అనగలగాలి అంటే బేసికల్లీ ఇట్ షుడ్ బీ విత్ ఇన్ యూ. అది మనలో లేకపోతే దాన్ని పెంచుకోవాలి, అలాంటి ఒక ఆలోచన పద్ధతిని పెంచుకోవాలి. మంచి చెప్పాలి కానీ చెడు చెప్పకూడదు. సో సినిమా అనేది ఎంత ఎఫెక్టివ్ మీడియా, మ్యూజిక్ అనేది మరింత ఎఫెక్టివ్ విషయం అయినప్పుడు దాన్ని ఉపయోగించి మనం చేస్తున్న పనులు ఎక్కడ తప్పులు జరగకూడదు.